బాగా సన్నిహితులైనటువంటి జర్నలిస్ట్ నుంచి సమాచారం వచ్చింది. సో దాంతో ఒక్కసారిగా నాకు అది నిజమే కదా అనిపించింది. 2029 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నిలబడాలన్నా, గెలవాలన్నా, అట్లీస్ట్ ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందాలన్నా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. మార్పులు కావాలి. ఎటువంటి మార్పులు కావాలి? జనాలు వచ్చేసి పర్లేదురా ఈసారి వైసీపీకి ఓటేయచ్చులే అని కొంతమంది అని అనుకోవాలి. ఎటు వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేసిన వాళ్ళు వేస్తారు. సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టు మా ఓటర్లు వేరే ఉన్నారులే అన్నట్టు చూసారు. అది నిజంగా వేరేనే, ఖచ్చితంగా ఉంటూనే ఉన్నారు వాళ్ళకి. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు, ఏదైనా ర్యాలీ అన్నా, ఏదైనా నిరసన అన్నా, ఓదార్పు యాత్ర అన్నా ఆ రోజు ఎవరొకరు చనిపోతున్నారు. ప్రతిసారి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆయన బయటకు వచ్చాడంటే ఎవరొకరు చనిపోతున్నారు. అయినా కానీ జనాలు వస్తూనే ఉన్నారు. అంటే కారణం ఏంటి? ఇంకంతే వాళ్ళకి. జగన్ అంతే, జగనే యేసురాజు, లేదన్నప్పుడు జగనే నాయకుడు, జగనే పాలకుడు అన్నట్టు. సో ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది ఇటు తిప్పాలంటే ఎలా? చదువుకున్న వారిని రంగంలోకి దించాలి. అది కూడా వారి మీద అసలు ఏ చిన్న మార్క్ కూడా ఉండకూడదు, పాజిటివ్ ఇదే ఉండాలి. అలా జగన్మోహన్ రెడ్డికి హర్షారెడ్డి, వర్షారెడ్డిని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూడా లండన్లో చదివి ఉన్నారు. పెద్దమ్మాయి హర్షారెడ్డి వచ్చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ వచ్చేసి మన ప్యారిస్లో ఉంటుంది, అక్కడ వచ్చేసి ఆమె మాస్టర్స్ చేసింది, మొత్తం ఫైనాన్స్ రిలేటెడే. చిన్న అమ్మాయి వచ్చేసి గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఫినాన్స్ రిలేటెడే, బట్ సైన్స్ అనే ఉంది. సో ఆమె కూడా ఈ ఫినాన్స్ రిలేటెడ్ కొంచెం, ఇద్దరు కూడా డిస్టింక్షన్లో పాస్ అయి ఉన్నారు. అంటే బాగా చదువుతారు బిడ్డలు లండన్లోనే. ఇంకా ఆ తర్వాత మాస్టర్స్ అన్నప్పుడు ప్యారిస్లో చేసింది పెద్దమ్మాయి హర్షారెడ్డి. సో మొత్తం యూరోప్లోనే. బట్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు కడప ఎంపీ బరిలో 2029 ఎన్నికల్లో హర్షారెడ్డి నిలవబోతోంది అని చెప్పి తెలిసింది. ఎందుకంటే మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి. కడప అంటే వైఎస్ ఫ్యామిలీకి అడ్డా అన్నట్టుగా దాదాపు కొన్ని దశాబ్దాలు, కొన్ని సంవత్సరాలు కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబాయ్ ఎవరో ఒకసారి, ఇక ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి, లేదంటే అప్పుడు వైఎస్ ఎవరు ఈయన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి. కంటిన్యూగా వాళ్ళే సంవత్సరాల తరబడి. మొన్న 2024 ఎన్నికలలో ఈ టీడీపీ నుంచి కనుక, లేదా కూటమి నుంచి ఎవరు కనుక పోటీ కనుక చేయకపోయినా, ఇక్కడ 2023 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా న్యూట్రల్గా ఉండిపోయి సైలెంట్గా ఉంది. ఆ ఓట్లన్నీ ఏం చేసి కాంగ్రెస్ పడిపోయింది. దాంతో కాంగ్రెస్ గెలిచింది. మొన్న కడప ఎన్నికలలో కూడా కూటమి నుంచి కనుక ఎవరు కనుక పోటీ చేయకుండా ఉన్నట్టయితే ఆ ఓట్లు మ్యాక్సిమం షర్మిలగా పడేవి. ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి షర్మిల ఎంపీగా గెలిచేది. అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడు. ఆల్రెడీ అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్లో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి మరణం వెనుక ఉన్నది అతనే అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఇందా చెప్పినట్టుగా కొంతమంది జనాలు అంటారు, నువ్వు ఏమైనా సరి చేయి నీకే ఓటేస్తావు, నువ్వేమైనా సరి చేయి, నువ్వు ఎవరినే నించోబెట్టు వాళ్ళనే గెలిపిస్తాం, ఇలా అన్నమాట. అలా అన్ని చోట్ల కడపలో ఉంది. కానీ ఈసారి ఆ కడపలో కూడా ఈ వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరు నించోబెట్టే గెలిపించే సిచ్యువేషన్ అయితే తెలుస్తాం. కారణం ఏంటి అంటే డెవలప్మెంట్ అండ్ మోర్ ఓవర్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చేసి మన అనుకున్నటువంటి ఆ ఫీలింగ్ కలగజేసింది. ఇక నెమ్మదిగా వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు దూరం జరుగుతున్నారట. ఇక ఈ మూమెంట్లో వైఎస్ ఫ్యామిలీ నుంచి కొత్త రక్తం వస్తే తప్ప, యువతరం వస్తే తప్ప మరలా వాళ్ళు నిలబడేటట్టు లేరు. అలా అన్నప్పుడు హర్షారెడ్డి బెస్ట్ ఛాయిస్ అని చెప్పేసి చాలామంది చెప్పటం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తన వారసులను రంగంలోకి దించారు కాబట్టి, ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇక ఆమె రంగంలోకి దించబోతాడో తెలుస్తుంది. సో చక్కగా చదువుకుంది, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫారిన్లో ఉంది. మనకందరూ సమాచారం మేరకు ఇప్పటికే ఈ సాక్షి వ్యవహారాలు కూడా ఆమె చూసుకుంటున్నారట గత కొంతకాలంగా. సో సాక్షి వ్యవహారాలు చక్కబెడుతూ, ఫినాన్స్ రిలేటెడ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆస్తుల విషయంలో వచ్చేసి మొత్తం మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఓవరాల్గా అన్నప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్నప్పుడు వారి కుటుంబాన్ని కంచుకోవట్లంటే కడప అయితేనే కరెక్ట్ అని చెప్పేసి డిసైడెడ్గా తెలుస్తుంది. సో ఆయన కూతురికి మరి కడప వచ్చేసి హర్షారెడ్డికి ఓకే, మ్యాక్సిమం గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. మరి అవినాష్ రెడ్డి సంగతి ఏంటి అంటే, అవినాష్ రెడ్డి వచ్చేసి వివేకానంద రెడ్డిని చంపించిన జగన్ ఒప్పుకుంటున్నాడంటే ఛాన్స్ లేదు. అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఎక్కడో చోట ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ మేనత్త ఎవరు ఆమె చెప్పినది కదా, యవనస్తుడు అవినాష్, ఆయన జగన్కి ఎప్పుడు సన్నిహితంగా ఉంటాడు, ఏమంటారు దాన్ని, హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటాడు, ఇద్దరు మా చాలా మంచోళ్ళు అయ్యి అని చెప్పేసి చెప్పింది. సో ఇలా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు అన్నాడు, చిన్న పిల్లాడు అబ్బాయి అవినాష్, అతను ఎందుకు వివేకానంద రెడ్డి చంపుతాడు, అవినాష్ చాలా మంచోడు అని చెప్పి. సో అంత మంచితనం అన్నప్పుడు ఈ అవినాష్ రెడ్డి దూరం పెట్టడం.
సో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నిక బరిలోనే ఉంచుతాడు. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏపీలో 2029 ఎన్నికలలో వైసీపీ తన ఉనికిని చాటుకోవాలన్నా, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందాలన్నా మార్పులు కావాలి. ఆ మార్పులు ఎలా ఉండాలంటే జనాలు స్వాగతించేలా ఉండాలి, జనాలు నమ్మేలా ఉండాలి. అన్నిటికీ మించి అక్కడ కూటమికి పోటీ ఇవ్వాలి అంటే మా సైడ్ ఎవరు నిలబడ్డారో చూడండి అని చెప్పేసి చదువుకున్న చూపాలా, ఎటువంటి బ్లాక్ మార్క్ లేని చూపాలా. అన్నిటికీ మించి ఈ జనరేషన్కి కరెక్ట్ అయ్యే విధమైనటువంటి వాళ్ళు నిలబడాలి. అవునా కాదు ఇప్పుడు నేను చెప్పింది కింద కామెంట్లో తెలియచేయండి.